ఎమర్జెన్సీ కోసం మనకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే, అర్జెంటుగా లోన్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది గవర్నమెంట్ బ్యాంక్స్ లో అప్లై చేసుకోవడం. ఎందుకంటే మనకు గవర్నమెంట్ బ్యాంక్స్ లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్ అయితే ఇస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసింగ్ టైం ఎక్కువ తీసుకుంటారు. అంటే చాలా ఫాస్ట్ గా మనకు లోన్ అయితే ఇవ్వరన్నమాట. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ లో దొరికే లోన్ యాప్స్ అండి. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ప్రాసెసింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు ఫాస్ట్ గా లోన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అలా అని చెప్పేసి మనము ఆన్లైన్ దొరికే ఏ యాప్ లో పడితే యాప్ లో లోన్ తీసుకుంటే కనుక దాని తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ కి మనం ఇబ్బంది పడాలి. సో మీరు లోన్ తీసుకునే ముందు ఆ పర్టికులర్ యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో రేటింగ్ ఏ విధంగా ఉంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్ కాదా, ట్రస్టెడ్ యాప్ కాదా, కస్టమర్ సపోర్ట్ ఉందా లేదా, ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే లోన్ కి అప్లై చేసుకోండి. సో మనం ఈ వీడియోలో ఎమర్జెన్సీకి లోన్ ఇచ్చే ఒక మంచి లోన్ యాప్ గురించి డిస్కస్ చేద్దామండి. నేను ఈ లోన్ యాప్ గురించి మీకు డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి, అలాగే చాలా కష్టం అయితే ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక హైప్ ఇస్తే గనక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. లోన్ యాప్ పేరు వచ్చేసి ఇన్స్టా మనీ పర్సనల్ లోన్ యాప్ అండి. ఈ పర్టికులర్ యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4.5 రేటింగ్ అయితే ఉంది. అలాగే ఈ పర్టికులర్ యాప్ ని ఇంతవరకు 1,000 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ లో మనం లోన్ అప్లై చేసుకుంటే గనక మనకు లోన్ వచ్చేసి 5,000 రూపీస్ దగ్గర నుంచి అప్ టు 1 lakh రూపీస్ వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. దాని తర్వాత ఈఎంఐ టెన్యూర్ వచ్చేసి 3 to 12 months టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 24 to 48% అయితే ఉంటుందండి. ఇది మీ సిబిల్ స్కోర్ ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు అండి 0% to 6% ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎలిజిబిలిటీ అండి, మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలండి. దాని తర్వాత ఏజ్ వచ్చేసరికి 21 to 55 years అయితే ఉండాలి. సాలరీడ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర వ్యాలిడ్ పాన్ అలాగే ఆధార్ నంబర్ అయితే ఉండాలి. యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ అప్లికేషన్ ఫీ. మీరు లోన్ అప్లై చేసుకునేటప్పుడు వీళ్ళు కొంచెం ఫీజు అయితే చార్జ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి టు కీప్ థింగ్స్ ఫైల్ విచ్ చార్జ్ స్మాల్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 199 రూపీస్ టు 299 రూపీస్. సో ఇంత అమౌంట్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు. దేనికోసం అంటే మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ చేయడానికి అలాగే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి, దాని తర్వాత మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి, వీటన్నిటికీ వీళ్ళు ఈ అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు కనుక ఈ యాప్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది చూడండి ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దాని తర్వాత ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, వెబ్సైట్ కూడా ఉంది. సో మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి ద్వారా వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మీరు ఈ యాప్ లో లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను అఫీషియల్ యాప్ లింక్ అయితే ఇచ్చానండి. నేను ఎందుకు అఫీషియల్ యాప్ అని చెప్తున్నానంటే మనకు ఆన్లైన్ లో చాలా ఫేక్ యాప్స్ అయితే ఉంటాయండి. కాబట్టి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. అక్కడ మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసేసి నెక్స్ట్ మీరు మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ యాప్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో అడగండి.